ప్రముఖ సేవలు అందిస్తున్నాను. మాకు హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడానికి నాకు అవకాశం లభించకపోయినప్పటికీ హిందూ సేవాగఢ్లో హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంగా మీరు కొన్ని తాండాల్లో తిరిగి ప్రచారం చేయాలని చెప్పడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు శ్రీ గణపతి స్వామి గారు, తర్వాత నేను, తర్వాత దుర్గాసే, వాస్తు శ్రీనివాస్ నలుగురం కలిసి దాదాపుగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 19 తాండాల్లో సేవాగడికి రండి, హిందూ సమ్మేళన కార్యక్రమం జరుపుతున్నామని చెప్పడం అయితే జరిగింది. సరే, తాండాకి వెళ్ళిన తర్వాత కేవలం హిందూ సమ్మేళన కార్యక్రమాలు ఒకటి చెప్తే సరిపోదు. తాండాల్లో ఏం జరుగుతుంది, అసలు తాండాలో సంఖ్య ఎంత, తాండా గుడి ఉందా లేదా, గుడి ఉంటే పూజారి ఉన్నాడు కదా, గుడికి పూజారి ఉంటే మరి ఇక్కడ పూజ జరుగుతుందా లేదా, అసలు హిందూ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, మతమార్పి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, డేటా కూడా అక్కడ మేము సేకరించడం జరిగింది ప్రతి తాండాలో. అయితే సమయం చాలా కేవలం 3 రోజుల ముందే మాకు బాధ్యతలు వహించింది. మీరు తాండాల్లో వెళ్ళి ప్రచారం చేయించండి. ఆ కరపత్రాలు ఆలస్యంగా వచ్చినటువంటి కరపత్రాలు కేవలం 500, దాదాపు 1000 మొత్తం గుర్తగలిగిన 1000 కరపత్రాలు వస్తే మాకు అందులో లభించింది. అతి తక్కువ కరపత్రాలు తీసుకొని ఒక 3 రోజులైతే పర్యటన చేసి దాదాపు 19 తాండాలు, అటు తుగ్గలిగి వరకు, అటు చుండగిరి దాటిన వైపు, ఇటు శ్రీకాకుళం వరకు దాదాపు 19 తాండాలు ఉంటే సేవాగడికి వచ్చింది అతి తక్కువ సంఖ్య మంది. కనీసం తాండాకు అభివృద్ధిని వచ్చారు, ఎక్కువ మంది అయితే రాలేదు. కానీ దాదాపు 13-14 తాండాల నుంచి మాత్రం హిందూ సమ్మేళన కార్యక్రమంలో సేవాగడిలో పాల్గొన్నారు. ఆ రోజు దాదాపు సేవాగడిలో హిందూ సమ్మేళన పాల్గొన్నటువంటి వాళ్ళ సంఖ్య దాదాపు 700 మంది ఉన్నారు. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ స్కూల్ ఉన్నది, అక్కడ ఆ స్కూల్ పిల్లలు కూడా అత్యధిక శాతంగా పాల్గొన్నారు. ఆ రోజు ముఖ్య వక్తగా మనకు భరత్ కుమార్జీ గారు వచ్చారు. అదే సందర్భంగా గణపతి మహారాజు ఒకరి సాధువులు, తర్వాత సేవాగఢ్ ట్రస్ట్ సభ్యులు అనేక మంది ఉన్నారు. ఆ రోజు కూడా తాండాలో ఉన్నటువంటి సమస్యను అక్కడ భరత్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. అయితే చాలా సంతోషం, సక్సెస్ అయింది, బాగుంది. విషయం ఏమంటే హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతుందని మొదటి నుంచి అందరికి అవగాహన ఉంది. కానీ అతి తక్కువ సమయంలోనే ప్రచారం చేయడం వల్ల కొన్ని చోట్ల సంఖ్య తగ్గిందనే విషయం అది స్పష్టంగా అర్థమైంది. ఏదేమైనప్పటికీ మన ఈ ప్రాంతంలో హిందూ సమ్మేళన కార్యక్రమం జరపడం వల్ల మనమంతా బంధువులమనే భావనకు వచ్చారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. ధన్యవాదాలు. భారత్ మాతకి జై.